బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాలు తీసుకుంది ఓ నవవధు దంపతులు. పెళ్ళైనటువంటి 2 నెలలకే కార్తిక్ మంజుల ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే మార్చి 8న కార్తిక్ మంజుల పెళ్లి జరిగింది. ఆ పెళ్లి నెల రోజులైన తర్వాత వెంటనే మార్చి 8న పెళ్లి జరిగిందో లేదో అంతలోనే మళ్ళీ ఈ విషాద వార్త ఆ కుటుంబానికి తెలిసింది. సో ప్రస్తుతానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. బలవన్మరణానికి కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సో మనం ఫోటోలో చూస్తున్నాం, కింద కనిపించేటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తులు వాళ్ళే మంజుల దంపతులు. సో ఈ నవ దంపతులు ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారనేటువంటి వార్తని అటు తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రుల గుండెలు పగిలినంత పనైంది. కార్తిక్ మంజుల మార్చి 8వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు. మరి ఈ 2 నెలల కాలంలోనే, అంటే పూర్తిగా ఇంకా 2 నెలలు పూర్తవ్వలేదు, బట్ ఈ నెల 2 నెలల కాలంలోనే ఇంతలా వాళ్ళని కలిచివేసిన అంశం ఏంటి? ఎందుకు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు? ఏదైనా తగాదా జరిగిందా? ఇద్దరు ఒకరినొకరి తగాదా జరిగి బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందా? లేదా వారిని వెంటాడుతున్న సమస్య ఏదైనా ఉందా? ఆర్థిక సమస్యలా, కుటుంబ సమస్యలా, ఇంకా ఎటువంటి సమస్యలను తెలియాల్సి ఉంది. బట్ వీరి మరణ వార్త ఒకసారిగా ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఒకసారి దీనికి సంబంధించి ఆ సంఘటనా స్థలంలో పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకసారి దృశ్యాలను చూద్దాం. గంటలకి మాకు పోలీస్ స్టేషన్ అనాన్ని హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏందని సమాచారం అంటే ఇద్దరు వ్యక్తులు చేసుకున్నారు అని మెసేజ్ ఇచ్చారు మాకు టెలిఫోన్ కాల్లో. ఎమ్మటే మా ఎస్ఐ గిరీష్ అండ్ దీక్ష ఎస్ఐ ఇచ్చారు. వెరిఫై చేస్తే కార్తీక్ అండ్ మంజుల ఇద్దరు భార్యాభర్తలు. మొన్న ఈ సంవత్సరం మార్చి 8కి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయింది, ఎందుకు అయింది, ఎలా పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతానికి పూర్తి తెలుసుకోవడం కోసం ఇద్దరు గాంధీ హాస్పిటల్ పంపిస్తున్నాము. వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇంకా అన్ని ఇప్పుడు అన్ని చెక్ చేస్తున్నాం అండి, క్లూస్ టీమ్. ఇంకేమన్నా కానీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. అతనైతే చేసుకున్నారు. మా తమ్ముడు, ఆయన మా పెదనాన్న కొడుకు. మా తమ్ముడు పేరు కార్తీక్. వాళ్ళది 2 నెలల క్రితం మ్యారేజ్ అయింది, మార్చి 8వ తారీఖు. వాళ్ళు మంచిగానే ఉండే, వాళ్ళు నిన్నటి వరకు మంచిగా ఉన్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి రాత్రి 7:30, 8 ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడేసి వచ్చాను. నార్మల్ గా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళు ఇన్వైట్ చేద్దామని వెళ్ళాము. ఇక వాళ్ళు మంచిగానే మాట్లాడారు. అమ్మాయి నాకు వాటర్ ఇచ్చింది. అబ్బాయి కూడా అన్న బాగున్నావు అని అడిగిండు. మంచిగా ఉన్నా, ఇట్లా మా ఇంట్లో సండే రోజు ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పిన. వస్తామన్నా అది అని మంచిగా ఉన్నారు. ఆయన నేను ఇద్దరం ఒకటే ప్రైవేట్ ఉద్యోగంలో చేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి అది ఒకటే కంపెనీలో చేసేవాళ్ళము. ఈ రోజు ఉదయం ఆఫీస్ కి రాకపోయేసరికి ఏం జరిగిందో అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి 10:30, 11 ప్రాంతంలో ఫోన్ చేసినాం. ఇంకా 10:30 ప్రాంతంలో ఫోన్ చేస్తే ఎందుకు రాలేవని ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంతవరకు లిఫ్ట్ చేయలేడు. మరి ఎందుకు ఏం జరిగింది అనేది తెలీదు. నాకు 11:15 ఆ టైంలో మా అన్న ఫోన్ చేసి ఇట్లా జరిగింది, అనన్యకి తీసుకొచ్చాము హాస్పిటల్కి, తొందరగా రా అంటే నేను హడావిడిగా వచ్చేసిన హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వాళ్ళిద్దరు భార్య భర్త ఇద్దరు చేసుకున్నారు అని తెలిసిందండి. మంజుల హౌస్ వైఫ్ అండి. పెళ్లికి ముందు ప్రైవేట్, ఆమె కూడా ఉద్యోగం చేసేదంట. మరి పెళ్లి తర్వాత అయితే ఇంకా తెలీదు నాకు. ఇంట్లోనే హౌస్ వైఫా మరి మా పనికి వెళ్ళేదా తెలీదు. అమ్మాయి ఇద్దరిది అరేంజ్ మ్యారేజ్ అండి. అమ్మాయి ప్రశాంత్ నగర్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మాకు చుట్టాలే అవుతారు, బంధువులే అవుతారు. ఇంకా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్. ఇది అక్కడ బంధువులు కానీ పోలీసులు చెప్తున్నమాట. ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికి తెలియదు, కనీసం ఆ కుటుంబానికి కూడా ఏం తెలియదు. ఉన్న పలంగా ఒక్కసారిగా వాళ్ళు బలవన్మరణానికి పాల్పడి విగత జీవులుగా పడడం చూసి ఒక్కసారిగా అంతా షాక్కు గురయ్యారు. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్న. నిర్మల, సో మార్చి 8న పెళ్లి జరిగింది కార్తిక్ మంజుల. అంతలోనే ఏం జరిగింది? వాళ్ళ ఈ విషాదానికి కారణం ఏంటి? కుటుంబీకులు ఏం చెప్తూ ఉన్నారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? ఎస్ మనోజ్, ఈ రోజైతే మరి కుక్కడపల్లిలో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకు మార్చి 8న కార్తీక్ మంజుల పెళ్లి జరిగింది. వాళ్ళది ఇద్దరిది కూడా అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా కొంచెం దగ్గర బంధువులే అని కూడా చెప్పుకోవచ్చు. దగ్గర బంధువులు అవ్వడంతో కూడా వీళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఇక్కడికి మళ్ళీ వాళ్ళు సపరేట్ గానే కాపురం ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి వాళ్ళు నిన్న నైట్ వరకు కూడా బంధువులతో మాట్లాడినట్టుగా ఇటు కార్తీక్ కజిన్ బ్రదర్
బ్రదర్ కూడా చెప్తూ ఉన్నారు, మంచిగా మాట్లాడారు అని చెప్పేసి కూడా ఫంక్షన్ కి ఇన్వైట్ చేశానని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈ 2 నెలల్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఈ విభేదాలు లేవు అని తెలుస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు గొడవ పడ్డట్టుగా కానీ ఏదైనా డల్ గా ఉన్నట్టుగా కానీ ఎప్పుడు కూడా కనిపించలేదు. సరదాగా హ్యాపీగానే ఉంటున్నారు. కానీ ఏం జరిగింది అనేది అంతు చిక్కడం లేదు. వాళ్ళ ఫోన్ లో ఉన్న డేటాను చూస్తే ఏదైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇటు పోలీసులు చెప్తూ ఉన్నారు, బంధువులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా ఈ పెళ్లి ఇష్టం లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వడంతో, లేకపోతే ఎవరితో అయినా అంటే నైట్కి నైట్ అంటే అంతకుముందు ఏదన్నా గొడవలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళిద్దరికి ఇష్టం లేకుండా ఏమన్నా వివాహం చేసుకొని పెద్దలకు చెప్పడానికి భయపడ్డారా, భయపడి ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే కుకట్పల్లి పోలీసులు కూడా ఒక విషయం చెప్తూ ఉన్నారు, వాళ్ళ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నాము మొత్తము. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి నోటు కూడా ఏం రాయలేదు, లేక కూడా అక్కడ రాయలేదు, దొరకలేదు ఇప్పటి వరకు. కానీ వీటిని అంటే ఇంకా ఇంట్లో కూడా మొత్తము పోలీసులు అయితే సోదాలు చేస్తానే ఉన్నారు. ఏదైనా ఆధారం దొరుకుతుందా కీలకంగా అని ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం కాబట్టి ఫోన్లో డేటా ఏముంది ఏంటి అది తెలిస్తేనే ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ నిర్ణయానికి తీసుకోవడానికి గల కారణాలు మేము వెల్లడించగలము అని చెప్పి ఒక పక్క పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ